ఇంతగా అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది విజయవాడ హనుమాన్ జంక్షన్, విజయవాడ పోరా ఇవిడి. బట్ పెరిగిందంతా హైదరాబాద్. మా మమ్మీ వాళ్ళదంతా మిర్యాలగూడ. సో ఆల్ మిక్స్. సో అంటే మీ ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు? మీ మదర్, మీ ఫాదర్? మా మదర్, ఫాదర్, బ్రదర్ ముగ్గురు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మదర్, బ్రదర్ ఇద్దరు ప్రొఫెసర్స్. మా ఫాదర్ ఏమో హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు దేవి? నేను ఎంటెక్ చేశాను. సో మొత్తానికైతే ఫ్యామిలీ అంతా ఫుల్ అందరు ఎడ్యుకేటెడ్, అంతా బాగా PhDs, ఇద్దరు డాక్టర్స్. మా అన్నయ్య, మా మదర్ ఇద్దరు. మా ఫ్యామిలీ గుడ్. ఇట్స్ నాట్ రిచ్ కాదు, సెటిల్డ్. అప్పర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. అసలు ఎంతవరకు ఉంటుంది దివి మీ ఆస్తి? అయ్యో, మనీ మ్యాటర్స్ డెఫినెట్లీ. మనీ, మనం వర్క్ చేస్తే మనీ తీసుకోవాలి, బట్ ఐఎమ్ నెవర్ బిహైండ్ ఇట్. అంటే నేను ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఆ లెవెల్లో రావాలి. మేబీ అలా లేకపోవడం వల్ల ఇట్ కీప్స్ కమింగ్ టు యూ కీప్ వర్కింగ్ కదా. ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తూనే ఉంటాయి. కానీ డబ్బులు వెనకాల పరిగెడితే అస్సలు రావు. నాకు అసలు ఆ డబ్బులు పైన ఆ ఫీలింగ్ కానీ ఆ ఆశ అంతలాగా అయితే లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీగా ఉన్నాము అంటే ఇవన్నీ థింకింగ్. నేను హ్యాపీగా ఉండాలనే నా బేసిక్ థింగ్. నా లైఫ్లో నేను ఎక్కడున్నా నేను హ్యాపీగా ఉండాలి. నేను ఈ సెకండ్ ఒక టీ తాగితే నేను చాలా హ్యాపీ. దానికి కూడా నేను హ్యాపీ ఫీల్ అయిపోతా. ఎవరో ఒకరు మీరు బాగున్నారంటే చాలా హ్యాపీ ఫీల్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఐ కెన్ బీ ఎనీవేర్. మీరు మనీ వెనుక అయితే పరిగెట్టారు. అస్సలు నన్ను ఎవరైనా మనీ చెప్పి ఊరించినా కూడా నాకు వాళ్ళ పైన డిస్రెస్పెక్ట్ వచ్చేస్తే తప్పితే నాకు రెస్పెక్టే రాదు. మీరు మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? మనుషులకి వాల్యూ ఇస్తాను. మనీకి ఇస్తాను, బట్ మనుషులకి ఎక్కువ ఇస్తాను. యాజ్ హ్యూమన్ ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ గుడ్ మనీ వర్ష. ఐఎమ్ హ్యాపీ. నాకు వద్దన్నా వస్తున్నాయి డబ్బులు ఈ వర్క్ ఆ వర్క్ చేస్తుంటే. కానీ ఎంత చేసి ఏం చేయాలి? అంత హార్డ్ వర్క్ చేసి ఏం చేయాలి? వర్క్ బికాస్ యూ లైక్ ఇట్, ఎంజాయ్ బికాస్ యూ లైక్ ఇట్, బట్ డోంట్ రన్ బిహైండ్ మనీ. అంతే కదా, మనం వర్క్ చేసినా కూడా అందులో హ్యాపీనెస్ ఉండాలి. ఓన్లీ మనీ కోసమే పరిగెట్టాలి. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలి. ఆ టైంలో ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తే యాక్చువల్లీ ఇవన్నీ అనిపించదు. ఇలా మనీ కోసం పరుగులు పెట్టే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? నేను చాలా చెప్పి చూసా ముందు. ఐ డేటెడ్ మై బాయ్ ఫ్రెండ్. ఎవరిని డేట్ చేసినా యాక్చువల్లీ వాళ్ళు ఈ వర్క్ ఆ వర్క్, ఇది చేయాలి అది చేయాలి, ఏదో చేసేయాలి. ఓకే, నువ్వు చేస్తావు, ఓకే, దెన్ వాట్? యూఆర్ నాట్ గివింగ్ టైమ్ టు మీ, యూఆర్ నాట్ గివింగ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు టైం ఇచ్చుకోకుండా, నీ ఫ్రెండ్కి, నీ గర్ల్ ఫ్రెండ్కి, నీ పేరెంట్స్కి టైం ఇచ్చుకోకుండా నువ్వు అంత చేసి ఎవరు సుఖపడ్డానికి? యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్. పోనీ నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినా పర్వాలేదు, నీ టైం ఇవ్వు. నీ టైం పనికి ఉండొచ్చు, కెరియర్ ఓరియంటెడ్ ఉండొచ్చు. అఫ్ కోర్స్ వీ ఆల్ వాంట్ టు బీ దేర్. పెద్ద సినిమా చేయాలని నాకు ఉంది, టాప్ పొజిషన్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. ఎంజాయ్. ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ వెళ్తే అన్నీ ఉంటాయి. లాస్ట్కి ముసలో లైఫ్ అయ్యాక కనీసం మన ఇష్టపడే వాళ్ళు ఉంటారు పక్కన. ఇదే కావాలనుకుంటూ వెళ్తే ఏ ఫ్రెండ్ ఉంటాడు, ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఏ పేరెంట్స్ ని నువ్వు చూసుకొని ఉంటావు? ఎక్కడో US లో ఉంటావు, పేరెంట్స్ ఇక్కడ చాలా మంది డెత్ అయిపోతూ ఉంటుంది. 3-4 days పడుతుంది. ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్. ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, జాబ్ ఇంకెక్కడో చేస్తారు, హ్యాపీగా ఉండరు. కొంతమంది హ్యాపీగా ఉంటారు, ఓకే, బట్ దెన్ ఐ రియలీ థింక్ వెన్ యూఆర్ అలైవ్, ఎంజాయ్ లైఫ్ని హ్యాపీగా, ఏ రిగ్రెట్ లేకుండా సంతోషంగా ఎంజాయ్ చేయాలి.